అండి అవన్నీ కాదు కదా, దట్ ఈస్ నాట్ ఎయిమ్డ్ ఎట్. ఇప్పుడు తను సినిమా రిలీజ్ అయింది రైట్, ఇంతకు ముందు కూడా థియేటర్లకి సినిమాలకి వెళ్ళాడు తను, అదే థియేటర్కి వెళ్ళాడు. ఏ సినిమాకి? అంతకుముందు అలవైకుంఠపురంలో గానీ అంతకుముందు ఆయన రిలీజ్ అయిన సినిమాలన్నిటికీ 20 ఏళ్ళగా వెళ్తున్నాడు అల్లు అర్జున్. ఇవాళ కొత్తగా థియేటర్కి ఇవాళ వెళ్ళింది కాదు కాదుగా, ఇప్పుడు 20 ఏళ్ళగా వెళ్ళింది, ఇది కొత్త. ఇది కొత్త. అదే పుష్ప 1 కొత్త, పుష్ప 2 కొత్త. పుష్ప 1 కొత్త, పుష్ప 2 కొత్త. 20 ఏళ్ళగా చేసే సినిమాలు వేరే. ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అనుకోండి 100%. బట్ తను హీఈస్ ది సేమ్ కదా. కాదుగా, హౌ కెన్ హీ సేమ్? నేమ్ కెన్ హీ ఈట్ పానీపూరి? కెన్ హీ ఈట్ పానీపూరి లైక్ యూ అండ్ మీ? కెన్ హీ ఈట్ మిర్చి బజ్జీ? కెన్ హీ గో టు ఏ హోటల్? చెప్పండి మీరు. ఎందుకంటే అతని జీవితాంతం కష్టపడి తిని తినక కఠోర శ్రమపడి అక్కడికి వెళ్ళాడు అంతే. అఫ్ కోర్స్ అక్కడ క్లోజ్ అయిపోయాడు అనుకోండి, అంటే హైట్స్కి వెళ్ళిపోయాడు. హైట్స్కి వెళ్ళిపోయింది. ఈ మామూలు అంటే ఇప్పుడు అంటే ఎట్లా కాదు. యూ హ్యావ్ అండ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ నామ్స్ అండ్ ఇప్పుడు యూ హ్యావ్ టు టేక్ సో మెనీ కేర్, సో మచ్ ఆఫ్ కేర్. ఇప్పుడు అది క్వైట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది అర్జున్. నాట్ ఓన్లీ ఇర్రెస్పాన్సిబుల్, అతనికి అంటే అది పాపం చిన్నపిల్లాడు, అతని చుట్టూ ఉన్న వాళ్ళది బాధ్యత మొత్తం. ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆఖరికి నేను ఇప్పుడు మనం సబ్జుడిస్ అంటున్నాం, మాట్లాడితే మా లీగల్ టీం వెళ్ళొద్దన్నానండి. మళ్ళీ లీగల్ టీంకి తెలియదు సబ్జుడిస్ అవుతుందని వేదన మాట్లాడుతుంది పెట్టకూడదని. దట్ వాజ్ రియల్లీ వియర్డ్. ఎందుకంటే పక్కనే అడ్వకేట్ కూర్చుని మరి కాదు, ప్రెస్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్, ఇన్ఫ్లుయెన్స్ ది విట్నెసెస్, బెయిల్ కెన్ బి క్యాన్సిల్డ్. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళు సిద్ధార్థ లూత్రాని 1,75,00,000 రోజుకి ఇచ్చి పిలిపిస్తారు. సో వన్ షుడ్ నో లా అండ్ గైడ్ హిమ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. అతని మీద ఏగవాలకూడదు కదా. ఒక్క మాట చెప్పండి సార్ నాకు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇట్స్ ఎ జనరల్ కేసులా మాట్లాడుతున్నాను. అల్లు అర్జున్ కాకపోతే అల్లు అర్జున్ ప్లేస్ లో సంబడి ఎల్స్ రైట్. ఆయన సినిమా చూడడానికి లోపలికి వెళ్ళాడు, బయట ఓకే న్యాచురల్ గా మీరు ఇందాకలు అన్నట్టుగా వెండితెర వేల్పు రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత జనాలు ఎగబడిపోతారు. దట్స్ ఆల్ న్యాచురల్ థింగ్. ఎవరు వెళ్ళినా కూడా ఈ రోజున పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఒక చిన్న హీరో సినిమా థియేటర్కి వెళ్ళినా పడిపోతున్నారు వచ్చి రైట్. అలాగే ఇంకా అల్లు అర్జున్కు ఉన్న పాపులారిటీ ఆ ఎక్స్ప్లోజన్ లో జనాలు విపరీతంగా. అక్కడ ఒక లేడీ చచ్చిపోయారు. వాట్ వే అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండి? బొబ్బిల్ పూల్ టైంలో చచ్చిపోయారు, దానవీర్ సూర్కన్ టైంలో చచ్చిపోయారు, కరణమ్మగుడు రిలీజ్ టైంలో చాలా దారుణంగా, అంటే మనుషులైతే చచ్చిపోయలేదు కానీ బట్ దారుణంగా వూండ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అడవిరాముడు టైంలో జరిగాయి. నేను మీకు ఇంకోటి చెప్తా. వీటన్నిటికంటే ముందు మనం లైన్లలో టికెట్లు కొనుక్కుని వెళ్ళాం, గుర్తుందా? లైన్లలో ఎక్కి ఊపిరాడికి చచ్చిపోయినా ఉన్నాయి. హౌ కెన్ హీ రెస్పాన్సిబుల్? హౌ కెన్ ద హీరో బి రెస్పాన్సిబుల్? బట్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఇఫ్ యూ కమ్ అని పోలీసులు చెప్పారు. ప్రైర్ నోటీస్ ఇచ్చారు. అండ్ దేర్ విల్ బి సిచ్యుయేషన్ లైక్ దిస్ అని 2వ తారీఖు థియేటర్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇవ్వటం? మీరు ఇంతసేపు చెప్పింది అసలు ఎందుకు ఇవ్వటం చెప్పండి. మీరు కరెక్ట్ బాగా చెప్పారు. ఎందుకు అసలు లెటర్ ఎందుకు కదా? 40 మంది బాధితులు ఉన్నారు, ఆయన కాపాడుకుంటారు. ఆ లెటర్ ఎందుకు అక్కర్లేదు కదా. సో లా ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు పోలీసుల వైపు నుంచి చూద్దాం. 2nd, 3rd వద్దన్నారు, 4th అనుకుంటా కదా ఇది. 4th అక్కడి నుంచి వస్తుంది. ఇంటెలిజెన్స్ ఉంటుందిగా. ఓ 4 కార్లు బయలుదేరితే 40 మంది అంటే 10 కార్లు బయలుదేరిందంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసులకు ఏమవుతాయి? పోలీసు వాళ్ళకి తెలియాలి కదా, బయలుదేరితే ఆపేయాలి కదా, అక్కడే ఆపేయాలి కదా. లేదు, ఒక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే హడావిడి వస్తుందంటే ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పించిన తర్వాత వార్నింగ్స్ ఇవ్వాలి. మనం గ్యాస్ అదేంటి టియర్ గ్యాస్ వదలాలా, లాఠీ చార్జ్ చేయాలిగా, ఇంకా గొడవ అయితే ఫైరింగ్ చేయాలి కదా. అయిపోయింది.
వీళ్ళు ఫెయిల్యూర్ కదా. ఎందుకు? సినిమా వాళ్ళు మీకు ఒక విషయం తెలుసా? సినిమా వాళ్ళు చట్టాలకు అతీతులు అన్న పాయింట్ మీకు తెలుసా? అన్ని చట్టాలకి. అవునా? అన్ని చట్టాలు, యూ నేమ్ ఇట్. ఐ వర్క్డ్ ఆన్ దట్. ఎవ్రీ యాక్ట్ విల్ నాట్ apply to the film people. Or how come this much of fuss is happening around Film. Arjun? Film, not only Arjun, film. Anything film. ఇప్పుడు మీరు వచ్చి నా బట్టల దుకాణం ఓపెన్ చేస్తే తప్ప నా బిజినెస్ నడవదు, నా సెలూన్ ఓపెన్ చేస్తే తప్ప నడవదు. బికాస్ మా మ్యారేజ్లో మీరు వచ్చి డాన్స్ చేస్తే తప్ప నడవదు. బికాస్ యూర్ ఫిల్మ్ మ్యాన్, యూర్ ఎ స్టార్. లైఫ్ టైం డిస్టింగ్. ఎంత అన్యాయం అది. అప్పుడు వాళ్ళు అలాగే ఉంచుకోవాలి. మీకు గుర్తున్న పాత రోజులలో మళ్ళీ ఎన్టీ రామారావు, కాంతారావు, నాగేశ్వరరావు అంటే వీళ్ళందరూ బస్సులు వెళ్ళి వేసేసుకుంటే వాళ్ళకు ఒక టైం ఉంటే ఆ టైంకి వచ్చేసి బయట నుంచి ఇలా అని వచ్చేసి అందరికి దండాలు చేసేవారు. అందరికీ వాళ్ళందరూ రామారావు గారు కిందకి వచ్చి ఉంటారు అనుకోండి, ఒకసారి చేతులు ఇచ్చేసి పంపించారు. షారుఖ్ ఖాన్ బర్త్డేకి వస్తాడు, అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ మ్యారేజ్కి ఎవరిని అలవకపోతే సందులలో చెట్ల మీద ఎక్కి జర్నలిస్ట్ ఫోటోలు తీసి రిలీజ్ చేశారు. అది వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత. నువ్వు మనిషివే అంటే నేను ప్రజల మనిషిని చెప్పుకుంటున్నావు, బట్ ప్రతిదానికే కావాలి నీకు సెక్యూరిటీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు నువ్వు చాలా ప్రొటెక్టివ్ మ్యాన్. ప్రొటెక్టివ్ మ్యాన్ ఇస్ ది రైట్ వర్డ్. చాలా గాజు బొమ్మ, నువ్వు చాలా గాజు బొమ్మ. ఇప్పుడు నీ కోసం నువ్వు 3 ఏళ్ళు సినిమా చూసావు, నువ్వు చూసావు. ఒక్కసారి నిన్ను ఫస్ట్ డే చూసి 300 టికెట్ని 3000 పెట్టి చూస్తే నా జన్మ ధన్యమైపోతుంది అని అనుకున్న స్టేజ్లోకి నువ్వు వెళ్ళిపోయావు. ఎట్లుండాలి? ముడి కళ్ళలోకి వస్తుంటే ఎట్లా? అసలు ఆలోచనే లేదా? అంటే మీరు ఇందాక చెప్పిన పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. పోలీస్ మస్ట్ హ్యావ్ స్టాప్డ్ హిమ్, ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు ద థియేటర్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ అండ్ బట్ ప్రాబ్లమ్ ఈజ్ పోలీస్ హ్యాస్ వెరీ లెస్ ఫోర్స్. ఒకటి, వాళ్ళు ఈ వీళ్ళకి బందోబస్తులు ఇస్తారా, రేపులు ఆపుతారా, మర్డర్లు ఆపుతారా, దొంగతనాలు ఆపుతారా, చైన్ స్నాచింగ్లు ఆపుతారా? వేరే ఏం పనులు ఉండవా వీళ్ళకి? పోలీస్ అంటే ఏంటి? దే ఆర్ లా అండ్ ఆర్డర్. మా వల్ల కాదురా బాబు రాకండి అన్నాడు అని నువ్వు చెప్పిన వచ్చాడు, నువ్వు రావా, ఓకే మా 40 మందిని. ఇంకోటి ఏదైనా చదువుతా ఉంటే కర్రలు పట్టుకున్నాను, ఎవరు మన బౌన్సర్లు, ఎవరెవరు కర్రలు అందరూ ఐడెంటిఫై అవుతాం. ఆ కర్రలు పట్టుకున్న వాళ్ళందరికీ ఇంకో కొంచెం ఎక్కువ వడ్డిచ్చే ఉంటుంది లాలో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారండి, అందరూ 40 మంది ఎవరెవరు అవుతారు. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే అడగనంత కాలం బాగానే ఉంటుంది, అడిగిన తర్వాత ఎంతమంది ఎంగేజ్ చేశారు, పలానా పేర్లు, ఏ ఏజెన్సీ, ఎన్ని ఏజెన్సీలు, ఆ ఏజెన్సీ రిజిస్టర్డా, ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది, ఈ కంపెనీ ఆ ఏజెన్సీ వాడికి ఆన్లైన్ పేమెంట్ ఇచ్చిందా, క్యాష్ ఇచ్చిందా, రిసీట్ ఇచ్చిందా, అన్నీ వస్తాయిగా, అందరూ వస్తారుగా. ఇప్పుడు సినిమా తీసాడు అయిపోయింది, మైత్రి మూవీ వాడికి ఏమంటే మైత్రి మూవీ ఫస్ట్ వస్తాడు. అల్లు అర్జున్ మనం 11 పెట్టుకున్నా కూడా అల్లు అర్జున్ నాకు తెలిసి ఆఖరిని వస్తాడు. అల్లు అర్జున్ ఆఖరి వస్తాడు. అల్లు అర్జున్ పేరు బాగుంది కాబట్టి, అంటే ఆయన మీద ఉంటే ఉంటుంది కానీ పాపము ఈ అమాయకుడు ఏదో గ్రీన్ వేసుకోండి గ్రీన్ వేసుకుంటాడు, ఈ కింద రెడ్ వేసుకోండి రెడ్ వేసుకుంటాడు, ఇట్లా డాన్స్ చేయండి ఇట్లా డాన్స్ చేస్తాడు. అతనున్న టాలెంట్ మొత్తం బయటకు పెట్టి చెప్పాడు. అతను తయారు చేసింది ఎవరు? మీకు ఏదో కథలోనే మనుషులందరూ ఒకళ్ళని పట్టుకుని వాడిని దేవుని తయారు చేసి వాడి ద్వారా డబ్బులు తయారు చేయడం దండుకున్నారు. ఏదో కథ ఉంది పెద్దది. అలాగా ఇతను తయారు చేసి ఇట్లా, ఐ డోంట్ సే దట్ ఓన్లీ సుకుమార్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి, మొత్తం వరల్డ్ అంతా ఒక్కసారి కదా. నేను నిన్న బీహార్లో ఒక ఈవెంట్కి వెడితే చూశాను, నాకు గుండె జల్మంది. మైకులు లైట్లు పెడతారు చూసారా, అవును, పొడుగుకి 100-150 మంది ఉన్నారు, దాని మీద ఎక్కారు.
అభిమానులు కూలిపోతే 100 మంది చచ్చిపోయాడుగా. ఏది పుష్పకే? పుష్పకి మొన్న నేను ఎందుకో నిన్న ఈవినింగ్ చూసా, ఊరికే చూస్తుంటే బీహార్లో ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు నువ్వు అతను బాగున్నాను అంతా బాగుందని చేసేసి ఇప్పుడు కేసు వచ్చేసరికి మొత్తం అల్లు అర్జున్ మేకప్ వేసుకున్నా, అల్లు అర్జున్ డాన్స్ చేశాడా, అంతా అదేనా? ఇప్పుడు అమ్మాయితో డాన్స్ చేసి ఈ పాటలు చండాలం అంటే అది అల్లు అర్జున్కి ఎందుకు? ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్, స్త్రీని అసభ్యంగా చిత్రీకరించడం అనేది నేరం. దానికి బాధ్యులైన వాళ్ళు ప్రతివాళ్ళు నేరస్తులే. ఆ పాయింట్ పోయింది. ఆ చట్టం మన సినిమాలకు వర్తించదు. కాదు, లేడీస్ మీరు ఇందాక పోలీసు ఆపేస్తే సరిపోయి ఉండేదని అన్నట్టుగా ఇప్పుడు విమెన్ ఏమి అబ్జెక్ట్ చేయట్లేదు కదా, మీరు ఎలా చేయమంటే అలా చేస్తున్నారు కదా. ఏం చేస్తారు? 200 రూపాయల కోసం మానా నమ్ముకుంటున్నారు. పిల్లలకి అన్నం పెట్టుకోవటానికి, ఫీజులు కట్టుకోవటానికి. ఏం చేస్తారు? ఆ స్టేజ్ వేరు కదండి. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు తీసుకుంటున్న రిచెస్ట్ హీరోయిన్స్ నువ్వు ఎట్లాగా హాఫ్ నూడ్ ఫ్లష్ షోయింగ్ ఫ్లష్ ఎగ్జిబిషన్ చేస్తున్నారు కదా. వై దే ఆర్ డూయింగ్ ఇట్? బికాస్ దీస్ పీపుల్ వాంటెడ్ టు ఎర్న్ మనీ. వీడు 300 కోట్లు సంపాదించారు కాబట్టి దానికి 400 కోట్లు ఇస్తున్నారు. మీరు వెనకాల ఉండే 30-40 మంది ఆడపిల్లలను చూడండి, వాళ్ళ డైలీ పేమెంట్స్ చూడండి. పోనీ వాళ్ళు 5,000 ఇస్తారా 10,000 ఇస్తారా చాలు, ఆ నెలంతా వాళ్ళకి గడుస్తుంది. యు ఆర్ రైట్, వండర్ఫుల్. ఇప్పుడు బాగా ఏంటంటే తప్పు చేయటానికి ఒక రీజన్ ఉండాలి. ఆకలి కోసం చేశా, ఏదో ఫీజు కోసం చేసా, ఒక బలమైన కారణం ఉండాలి తప్పు చేయటానికి. ఏ కారణం లేకుండా చేస్తే ఎట్లా? అదే మరి. ఇప్పుడు మనం ఐ డెంట్ సీ ది మూవీ ఆల్సో. మూవీని కూడా ఇప్పుడు సరే, ఇప్పుడు ఇంతకుముందు ఏవైనా సరే ఈ ఇష్యూలో 100% తప్పు సినిమాదే, సినిమా ప్రొడక్షన్ కంపెనీది 100%. మేబీ మేము అసిస్టింగ్ ప్రాసిక్యూషన్కి కూడా నేను రక్షా తరఫున వేద్దామని అనుకుంటున్నా. దే హ్యావ్ టు బి పనిష్డ్ అని. దే హ్యావ్ టు బి